హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే భారీగా ఇన్ఫ్లుయెన్సర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు యాక్యునేట్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మంత్లీ మనకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు యాక్యునేట్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకోవటం అనమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ 22.5 to 4 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి వాటి ఆఫర్లు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాక్యునేట్ సొల్యూషన్స్ ప్రొవైడ్స్ ఏ ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అరేంజ్మెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ వాళ్ళే మనకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కేసు చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో దీంతో పాటు మనకు కాంపిటేటివ్ కాంపెన్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే పాస్ట్ ఫీస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుందన్నమాట వర్క్ చేయడానికి. అండ్ అలాగే ఇక కంపెనీలో మీరు వర్క్ చేయడంలో ప్రొఫెషనల్గా కెరీర్ గ్రోత్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఆఫర్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి అక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క యాక్యునేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అనమాట. సో ఇక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు న్యూఢిల్లీలో అయితే ఉంది. బట్ మనకు నోయిడా ఇండియాలో కూడా ఈ యొక్క బ్రాంచెస్ ఇక కంపెనీ బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు ఇన్ఫ్లుయెన్సర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని చెప్పేసి గెస్ ఆల్రెడీ మనకి ఇక కంపెనీలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో ఇక కంపెనీతో టైఅప్ అయ్యి సో ఇక ఇన్ఫ్లుయెన్సర్స్తో అయితే మీరు ఈ యొక్క ప్రొడక్టివిటీకి సంబంధించి గుడ్ కమ్యూనికేషన్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ కంపెయిన్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మార్కెటింగ్ టీమ్స్తో కలిసి మీరు ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక బిజినెస్ ఆబ్జెక్టివ్కి సంబంధించి అలాగే బ్రాండ్ ఐడెంటిటీకి సంబంధించి మీరు సో ఇక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ ఇంట్రాక్షన్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఫెసిలిటేట్ అండ్ మేనేజ్ ది ఇంట్రాక్షన్ బిట్వీన్ అవర్ బ్రాండ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ విత్ అన్ ఎయిమ్ టు డెవలప్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్హాన్స్ బ్రాండ్ విజిబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు యొక్క కంపెనీ ప్రొడక్టివిటీకి సంబంధించి అలాగే బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు యొక్క కంపెనీ ఇన్ఫ్లుయెన్సర్స్తో అయితే మీరు ఇంటరాక్ట్ అవుతూ ఈ యొక్క కంపెనీ బిజినెస్ ఆపర్చునిటీస్ని అయితే మీరు డెవలప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకొస్తుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ఇక డిజిటల్ అండ్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సంబంధించి
సో నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి, క్రియేటివ్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ ఓరియంటెడ్ విత్ ఏ ప్రొవీన్ ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ టాస్క్ సిమ్యులేటనియస్లీ అండ్ మీట్ డెడ్ లైన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే మల్టిపుల్ టాస్క్ ఏవి ప్రొవైడ్ చేసినా కూడా సో వాటికి సంబంధించి వర్క్ చేసే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి ఒక అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియా మార్కెటింగ్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ గైస్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి స్కిల్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఉమెన్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు agsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో ఇక ప్రొఫైల్ని మీరు యూజ్ చేసేసి అంటే అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేసేసి మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇలా వస్తుంది. మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.